శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణ బహుళ తదియ గురువారం. ఈరోజు శతతార నక్షత్రం ఉదయం 6 ఉత్తరాభద్ర నక్షత్రం. ఈరోజు ఆగస్టు 22, 2024 తేదీ గురువారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:50 దాకా 10:45 వరకు ఉంది. మళ్ళా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:59 దాకా 3:50 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్యం మధ్యాహ్నం 1:56 3:26 వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు గురు రాహువులు కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దీన్ని గురుచండాలంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రరీత్యా, సంఖ్యాశాస్త్రరీత్యా గురుబలం ప్రబలంగా ఉంది, రాహుబలం బలహీనంగా ఉంది. అందువలన ఈరోజు వచ్చేటువంటి గురుచండాలయోగం పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మొదలైనటువంటి వస్తువులు విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సమస్త ఆయుధ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, పాతిన వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులు కానీ, బంగారాభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులు కానీ, సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి ఉత్తరాభద్ర నక్షత్రం ఎవరికి తారావాలని కోరుకుందాం మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, మృగశిర, పునరసు, ఆశ్లేష, మక, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి ఉత్తరాభద్ర అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మేషరాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య భంగం ఏర్పడుతుంది, కార్యాటంకాలు ఏర్పడతాయి, ధనహాని కలుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటట్టు అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేటట్టు అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ పడేటట్టు అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యేటట్టు అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, కార్యాటంకాలు ఏర్పడతాయి, ధనవ్యయం కలుగుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి కాలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. చేసేటువంటి ఏ పనైనా కానీ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వీరికి సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఏదో సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమాన్ని కానీ విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి నూతన వ్యాపార భాగస్వామ్యం పొందాలి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు గురువారం, అందువలన ఆ పరమేశ్వరుని చరిత్రసంతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచే తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు లేత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా లేత నీలి రంగు వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచే తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లలమామిడాడు.